Hello friends, welcome to Honey GS classes. 23rd July daily current affairs with GS points. యాక్చువల్లీ మనము 23rd 24th క్లాస్ కలిసి చేయాల్సి ఉండే, బట్ ఇక్కడ 24th కరెంట్ అఫైర్స్ చూస్తే మొత్తం బడ్జెట్ న్యూసే ఉంది, మిగతా అంశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి 24th అండ్ 25th కలిపి చేద్దాం. బడ్జెట్ వచ్చేసి కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి అవసరమో అది తీసుకొని సండే రోజు క్లాస్ చేద్దాం. సో ఆర్థిక సర్వే ఒక క్లాసులో సాధ్యం కాదు, మనం చాప్టర్ వైజ్గా కనీసం ఒక 10 నుంచి 15 క్లాసులు అయితే చేయవచ్చు. సో చాప్టర్ వైజ్ చేస్తాం. తెలంగాణ ఆర్థిక సర్వే మాత్రము బాగా ఫోకస్ చేయాలి. గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 1 కూడా పనికి వస్తుంది, బట్ గ్రూప్ 2 వాళ్ళు స్పెసిఫిక్గా డాటా సంబంధిత అంశాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనకి 50 మార్క్స్ తెలంగాణ ఎకనామిక్ సిలబస్ ఉంది కదా, అందులో 30+ మార్క్స్ మనం సర్వే నుంచి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చినాక సమాచారం తక్కువ ఉంది కాబట్టి, సో ఆర్థిక సర్వేలో మొత్తం అదే సమాచారం ఉంటుంది కాబట్టి ప్రతి అంకె ప్రతి లైన్ కూడా మనకి ముఖ్యమైనదిగా భావించవచ్చు. సో గ్రూప్ 2 వాళ్ళకైతే సర్వే చాలా ముఖ్యము. గ్రూప్ 1 మెయిన్స్లో సో బడ్జెట్ అవసరం అండి కంపల్సరీ. మొత్తం మనకి 9 పిల్లర్స్ ఏమో ఉన్నాయి. అంటే సో గవర్నమెంట్ ఈ బడ్జెట్లో 9 థీమ్స్ని హైలైట్ చేస్తుంది. ఆ 9 థీమ్స్లో గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏమున్నాయి, సో కొత్తగా ఏమొచ్చినాయి, ఇంతకుముందు ఏమున్నాయి అని చెప్పేసి కంపేర్ చేస్తూ అధ్యయనం చేయాలి కంపల్సరీ. రైట్, బడ్జెట్ యొక్క థీమ్ మొత్తం ఒకటే ఉంటుంది. అంటే గవర్నమెంట్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ ఆర్థిక సర్వే గ్రూప్ 1 మెయిన్స్ కోసం చాలా పనికి వస్తుంది. మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డాటా కావచ్చు, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ కావచ్చు, లేదా పాలసీ కావచ్చు, అందులో పొందుపరిస్తే మనకు ఆన్సర్ చాలా రిచ్గా తయారవుతుంది. చాలా క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్స్ దొరుకుతున్నాయి. ఎకనామీ లోపల కొన్ని క్వశ్చన్స్ ఆ హెడ్డింగ్సే వస్తాయి. సో మనం డిస్కస్ చేద్దాం చాప్టర్ వైజ్, గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉపయోగపడే విధంగా. సో ఫస్ట్ చూస్తే 23rd జూలై మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. సో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పేసి పిలుస్తాం, లేదా రేడియో బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో బ్రాడ్కాస్టింగ్ డే 23rd జూలై ఎందుకోసం అని చెప్పేసి మనం చూస్తే ఇది నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఎందుకు 23rd జూలై అంటే ఇది 1927లో సో జూలై 23rd సో ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో వెరీ ఫస్ట్ టైం మనకి ఈ రేడియో బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ అయింది. ఎస్, ఫస్ట్ రేడియో ప్రసారాలు 1923 ఇది ప్రైవేటు ఆపరేటర్స్ దీన్ని కండక్ట్ చేస్తారు. బాంబే రేడియో క్లబ్ అని చెప్పేసి, కలకత్తా రేడియో క్లబ్ అని చెప్పేసి జాయింట్గా 23rd ఇయర్లో స్టార్ట్ చేస్తారు. కానీ ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో 27th మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చెప్పేసి బాంబే రేడియో స్టేషన్లో 1927లో వెరీ ఫస్ట్ టైం బ్రాడ్కాస్టింగ్ జరిగింది. కాబట్టి మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే, లేదా రేడియో బ్రాడ్కాస్టింగ్ డే, లేదా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో థీమ్ అనేది ఏమి లేదు, కానీ మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ అండ్ డేట్ అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ సో పాలిటీ కిందికి వస్తుంది. ఇది ఇంతకుముందు మనము 22nd ఇయర్లో డిస్కస్ చేసిన ఆర్టికల్, బట్ మనకి రాష్ట్రం పేరు మాత్రం మారింది. సో నీట్ రద్దు కోసం అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొస్తుంది. సో ఆ బిల్లుని క్యాబినెట్ అయితే ఆమోదించింది. సో దాని నేపథ్యంలో మనకి ఇది వార్తల్లో వచ్చింది. సో మనం మెల్లిగా రాద్దాం. సో ఈజీగా మీరు నోట్స్ రాసుకునే విధంగానే రైటింగ్ అయితే కనిపిస్తుంది మెల్లిగా రాసినప్పుడు. సో నీట్ రద్దు కోసం అని చెప్పేసి కర్ణాటక బిల్లు ప్రవేశపెట్టలేదు, కానీ క్యాబినెట్ ఆమోదించింది. సో ఈ నేపథ్యంలో మనకి వార్తల్లో వచ్చింది. 22nd ఇయర్లో చూస్తే మనం ఏం డిస్కస్ చేసినామంటే ఈ నీట్ రద్దు బిల్లుని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. సో గవర్నర్కి సిఫార్సు చేస్తే ఈ గవర్నర్ గారు దీన్ని పెండింగ్ లో పెట్టారు. చివరికి రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం జరిగింది. రాష్ట్రపతి దీనికి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ రాలేదు. సో ఇప్పుడు రెండో రాష్ట్రం అని చెప్పేసి కర్ణాటకని పిలవచ్చు, అంటే ఎస్ పిలవచ్చు. మొత్తం మీద బిల్లు మాత్రమే ప్రవేశపెట్టబోతుంది. సో తమిళనాడు మనకి బిల్లు పెండింగ్ ఉన్నది, కర్ణాటక కూడా అదే దారిలో వచ్చింది. కాబట్టి రెండు రాష్ట్రాలు నీటు రద్దు కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఈ నీట్ మీన్స్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మెడికల్ ఈ విద్య లోపల, మెడిసిన్ విద్య లోపల ప్రవేశాల కోసం అని చెప్పేసి ఉమ్మడి పరీక్ష అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇది ఈ ఎంబీబీఎస్ కావచ్చు, లేదా బీడీఎస్ కావచ్చు, లేదా ఆయుష్ కావచ్చు, వీటి లోపల ప్రవేశాల కోసం అని చెప్పేసి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ నీట్ని కండక్ట్ చేస్తుంది. కర్ణాటక బిల్లు లోపల ఏముంది అంటే మీరు నీట్ కాకుండా వేరే ఎంట్రన్స్ టెస్ట్ తీసుకురండి, లేదా కర్ణాటక లోపల స్పెషల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది మెడికల్ కోసం అని చెప్పేసి దానిలో విలీనం చేయమని చెప్పేసి ఆ బిల్లు ప్రతిపాదన చేస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు కూడా ఈ తమిళనాడు లోపల ఒక కమిటీ మనకు కనిపిస్తుంది, ఏకే రాజన్ కమిటీ అని చెప్పేసి. రాజన్ కమిటీ సిఫార్సు మేరకే తమిళనాడు నీటి రద్దు బిల్లుని అసెంబ్లీ అయితే ఆమోదించింది. సో ఆ ఏకే రాజన్ కమిటీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీ ఆర్టికల్స్, మనకి ఆర్థిక సర్వే ఉంది, ఆ బడ్జెట్ ఉంది. ఇందులో మనం చేయలేము ఇది. సో హైలైట్స్ అని చెప్పేసి కూడా చేయలేము. హైలైట్స్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి, టైం లిమిట్ తక్కువ ఉన్నప్పుడు 30 minutes 20 minutes ఉంటాయి. బట్ అభ్యర్థికి ఉపయోగం అంటే 0 అని చెప్పేసి చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ హైలైట్స్ ఏమి ఇయ్యాడు. సో బడ్జెట్ అండ్ సర్వే పూర్తిగా అధ్యయనం చేయాల్సిందే. మనకి డిసెంబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరొక ఆర్థిక సర్వే చదవం కాబట్టి ఇదే కాబట్టి మనకు గట్టిగా దీన్ని చదవాలి. తెలంగాణ ఎకనామీలో ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ 50 మార్క్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి ఈ సర్వే పుస్తకాలకే వస్తాయండి. ఇది మాత్రం కంపల్సరీ చెప్పవచ్చు. ఎందుకోసం అంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక అధికారిక సమాచారం మనకి తక్కువ ఉంది. ఈ సమాచారం మొత్తం కూడా ఆ సర్వే రూపంలో వస్తుంది కాబట్టి చాలా బాగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీ. సో ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఈ ఇస్రో రెండవసారి ప్రదర్శన చేసింది. సో రోహిణి 560 రాకెట్ ప్రయోగం ద్వారా. సో రోహిణి 560 అని చెప్పేసి రోహిణి సిరీస్ లో ఇదే హైయెస్ట్ అండి. ఇంతకుముందు మనకి గత ఫిబ్రవరి లేదా మార్చి మంత్లో లేదా ఏప్రిల్ మంత్లో లేదా మే మంత్లో కరెంట్ అఫైర్స్ లో వచ్చింది. రోహిణి 200 అని చెప్పేసి మనము ఈ కులశేఖర పట్టణం నుంచి ప్రయోగించుకున్నాం. రోహిణి 560 అని చెప్పేసి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఇది సెకండ్ టైం ప్రదర్శన చేయడం జరిగింది. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. సో మనకి రోహిణి 560 ఒక రాకెట్ పేరు, సౌండింగ్ రాకెట్ తెలుసు ఆల్రెడీ. ఈ సెంటర్ పేరు తెలుసు. ఇదేంటి అంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీ అంటే జనరల్లీ మనకి ఒక ఇంధనం మండించాలంటే ఏం కావాలి? ఫస్ట్ అయితే ఫ్యూయల్ అవసరం ఉంటుంది, అంటే సో ఇంధనం అయితే అవసరం ఉంటుంది. సో ఫ్యూయల్ అవసరం, దాంతోపాటు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అయితే ఈ ఆక్సిజన్ మనము ఇక్కడ నుంచే ట్యాంకులో తీసుకుపోవచ్చు, కొన్నిసార్లు వాతావరణంలో ఉన్న గాలి నుంచి ఎయిర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎయిర్ బ్రీతింగ్ వచ్చేసి ఈ ఆక్సిజన్ ఇక్కడ నుంచి తీసుకుపోకుండా సో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని తీసుకోవడం అని చెప్పేసి పిలుస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఓటుని తీసుకోపోవట్లేదు కాబట్టి రాకెట్ యొక్క బరువు తగ్గిపోతుంది. రాకెట్ బరువు తగ్గిపోయినప్పుడు ఉపయోగం ఏంటి అంటే సో ఖర్చు తక్కువ, జనరల్గా ఫ్రీ వస్తుంది ఎయిర్ మనకి. దాంతోపాటు పేలోడ్ యొక్క బరువును మనం పెంచుకోవచ్చు, అంటే రాకెట్ యొక్క సామర్థ్యం కూడా మనకి పెరిగిపోతుంది. జనరల్ ఇప్పుడు ఈ ఆక్సిజన్ ట్యాంక్ వచ్చేసి ఒక 500 kgs బరువు ఉంది అనుకోండి, అప్పుడు మన పేలోడ్ని 1500 kgs వరకు తీసుకెళ్తాము జనరల్గా. అదే ఈ ఆక్సిజన్ అవసరం లేదనుకోండి, ఈ 500 kgs మనం ఇటుకి కలుపుకోవచ్చు. అంటే ఉపయోగం ఏంటి అంటే రాకెట్ తేలికగా ఉంటుంది, పేలోడ్ బరువు మరింతగా పెంచుకొని ప్రయోగించవచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీ చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు రామ్ జెట్ ఇంజన్లో, స్క్రామ్ జెట్ ఇంజన్లో మనకి ఇది టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవి సబ్ సోనిక్, సూపర్ సోనిక్ వేగాన్ని ఉపయోగించుకొని వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల. ఇది మనకి స్పేస్ ఆర్టికల్ ఒకటే ఉన్నదండి. ఏంటి అంటే రోహిణి 560 రాకెట్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని వాళ్ళు చూపెట్టడం జరిగింది. ఇది రెండవసారి అని చెప్పేసి చేయడం జరిగింది. సో నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ మనకి ఒకటే ఉన్నది. సో ఐఎన్ఎస్ మనకు ఇన్ఫాక్ట్ ఇంతకుముందు ఇంకొకటి ఈ 23rd పేపర్లో వచ్చింది, హిందూ పేపర్లో, సుప్రీత అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. అదే కాకుండా ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇంకొకటి ఈ బీహార్ కోసం అని చెప్పేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని చెప్పేసి చెప్పింది. మనం ఆల్రెడీ ఏపీలో టీడీపీ గెలిచిన తర్వాత జనసేన కూటమి గెలిచింది కదా, అప్పుడు మనం డిస్కస్ చేసినాము. సో ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, బీహార్ నుంచి
నితీష్ కుమార్ మనకు ఇక్కడ నుంచి ఏమో చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెస్తే ఈ ఇబ్బంది అని చెప్పేసి మనం స్పెషల్ కరెంట్ అఫైర్స్లో చేసి ఉన్నాము. ఈ స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారని చెప్పేసి దాని యొక్క అర్హత ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాం. అది వార్తల్లో ఉన్నది, మనం డిస్కస్ చేసినాం లాస్ట్ మంత్ లోపలనే కాబట్టి మళ్ళీ అవసరం లేదు. అది మెయిన్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క అర్హత ప్రమాణాలు ఏంటి, దాని యొక్క ఇవ్వడంలో సవాళ్ళు ఏంటని చెప్పేసి అది గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన గ్రూప్ 1 మెయిన్స్కి ఏమవసరమో ఆ పాయింట్స్ డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. సో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ కోసము నవంబర్ డిసెంబర్ మ్యాక్సిమం కంటే ముందు, సో డిసెంబర్ నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్లో లాట్స్ ఆఫ్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసుకుని ఒకసారి మీరు మోడల్ ఆన్సర్స్ కోసం లేదా బుల్లెట్ పాయింట్స్ కోసం అని చెప్పేసి రిఫర్ చేయవచ్చు. రైట్, ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే దీంట్లో అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఇది డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర, మనకు ఈ బ్రహ్మపుత్ర అని చెప్పేసి బియాస్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. సో రివర్స్ పేరు ఉన్నట్లయితే ఆ నౌకలు ఫ్రిగేట్ కిందికి వస్తాయి. జనరల్ గా మనకి ఫ్రిగేట్ కిందికి అయితే వస్తాయి. యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం, చిన్నపాటి యుద్ధ నౌక ఫ్రిగేట్ అంటే. సో ఇది ఏ క్లాస్ మనకు అంటే బ్రహ్మపుత్ర క్లాసే. ఎందుకోసం అంటే ఆ సిరీస్ లోపల ఇదే ఫస్ట్ కాబట్టి మనకి సో బ్రహ్మపుత్ర క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి కోల్కతా సంస్థ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో ఈ సిరీస్ లోపల బ్రహ్మపుత్ర క్లాస్ లోపల మరొక 2 ఉంటాయి. అవి ఐఎన్ఎస్ బెట్వా అని చెప్పేసి, ఐఎన్ఎస్ బియాస్ అని చెప్పేసి. సో మనకు ఈ కెనా అండ్ బెట్వా నదుల అనుసంధానం అని చెప్పేసి మనం క్లాస్ చేసుకున్నాము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది మెయిన్స్ క్వశ్చన్ అండి, వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. రైట్, ఇది మనకు ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఏ క్లాస్ అని చెప్పేసి చూసుకోవాలి, ఎవరు నిర్మాణం అని చెప్పి చూసుకోవాలి. ఈ క్లాసులో ఇంకేమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ బెట్వా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల స్మార్ట్ సాయిల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. తెలంగాణ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో స్మార్ట్ సాయిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో హైడ్రోజెల్ ను ఉపయోగించి ఆ మట్టి కొంచెం హైడ్రోజెల్ ని కలిపి ఈ మట్టి యొక్క సారవంతాన్ని రెట్టింపు చేస్తారు. సో నీరు తక్కువ అవసరం ఉంటుంది. సో నీరు తక్కువ అవసరం ఉంటుంది. ఎంత అంటే మామూలు సాయిల్తో పోలిస్తే, మామూలు మట్టితో పోలిస్తే ఈ స్మార్ట్ సాయిల్లో మనకి నీటి వినియోగం అనేది 40% తగ్గిపోయిందట. అదే పంట యొక్క ఉత్పాదకత లేదా పంట ఎదుగుదల వచ్చేసి 138% పెరిగింది. ఏది పంట యొక్క ఎదుగుదల వచ్చేసి 138% పెరిగిందట. సో మరి ఇది ఏ యూనివర్సిటీ అంటే మనకు టెక్సాస్ యూనివర్సిటీ అని చెప్పేసి దీన్ని రూపొందించింది. సో పేరు రాసుకోవాలి, టెక్సాస్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో యూనివర్సిటీ అని చెప్పేసి టెక్సాస్ వాళ్ళు దీన్ని ఆవిష్కరణ చేసిండ్రు. సో స్మార్ట్ సాయిల్ మనకోటి చూస్తే ఇంకోటి గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలంటే ఇప్పుడు ఏమున్నది, స్మార్ట్ సాయిల్ హైడ్రోజన్ ఉపయోగించి టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందించారు. దీనివల్ల నీటి యొక్క వినియోగం తగ్గిపోయింది, పంట యొక్క ఎదుగుదల చాలా ఎక్కువైతే అయింది. స్మార్ట్ సాయిల్ చూస్తే మనకి ఇంకో సాయిల్ గుర్తుకు రావాలి, కనీసం గుర్తుకు తెచ్చుకోవాలి. సో దాని పేరు వచ్చేసి ఈ సాయిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సాయిల్ ఎలక్ట్రానిక్ సాయిల్ అని చెప్పేసి ఇక్కడ మట్టే ఉండదు, వాస్తవంగా హైడ్రోఫోనిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. మట్టి అవసరం లేకుండా మొక్కల పెరుగుదల అని చెప్పేసి ఉంటుంది. దీన్ని స్వీడన్ యూనివర్సిటీ రూపొందించింది. లింకోపింగ్ అని చెప్పేసి యూనివర్సిటీ పేరు. సో లింకోపింగ్ అని చెప్పేసి ఇక వెరీ ఫస్ట్ టైం మనకి బార్లీ మొక్కలు నాటితే ఈ బార్లీ మొక్కలు 50% ఎక్కువ డెవలప్మెంట్ అయినాయట మామూలు సాయిల్తో పోలిస్తే. సో మనకి స్మార్ట్ సాయిల్ వార్తల్లో ఉంది కాబట్టి ఈ సాయిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 కూడా కొన్నిసార్లు మ్యాచింగ్ పర్పస్ రావచ్చు. అటువైపు ఏ బి ఇచ్చేసి, అంటే ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఇచ్చేసి స్మార్ట్ సాయిల్ లింకోపింగ్ ఇచ్చి ఈ సాయిల్ టెక్సాస్ ఇచ్చేసి తప్పుగా ఉందని చెప్పేసి ఇవ్వచ్చు, లేదా ఒకటి కరెక్ట్ చేసి ఇంకోటి తప్పు ఇవ్వచ్చు. కాబట్టి రెండింటిని కంపేర్ చేస్తూ అధ్యయనం చేయాలి. సో బార్లీ మొలక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది, ఈ డిఫెన్స్ కిందకి వస్తుంది. ఇంతకుముందు ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అయితే ఉందో స్పేస్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మొత్తం 2 వార్తల్లో ఉన్నాయి, 3 వార్తల్లో ఉన్నాయి. ఆ 3లలో 2 అంశాలు వెరీ వెరీ ఫేమస్, ఫస్ట్ న్యూస్ కిందకే వస్తుంది.
సో అందులో ఫస్ట్ చూస్తే క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్. సో క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ అని చెప్పేసి దీన్ని అజర్బైజాన్ దేశం ప్రారంభించింది. సో అజర్బైజాన్ దేశము ప్రారంభించింది. ఇది COP29 యొక్క హోస్ట్ కంట్రీ. ఇన్ఫాక్ట్ ఇది బాకు లోపల జరుగుతుంది, అజర్బైజాన్ యొక్క రాజధాని అని చెప్పేసి పిలుస్తాం. సో COP29 యొక్క హోస్ట్ దేశమైన అజర్బైజాన్ క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ ని ప్రారంభించింది. సో ఇది ఎందుకోసము అంటే ఇది హోస్ట్ చేస్తుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీగా ఒక ఫండ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ చమురు కంపెనీలు ఉన్నాయో, చమురు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫజిల్ ఫ్యూయల్ ఏదైతే లేదా ఫజిల్ కావచ్చు మొదలు, సో ఫజిల్ ఫ్యూయల్ ఏదైతే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ కంట్రీస్ నుంచి, సో మనకి ఫజిల్ ఫ్యూయల్ శిలాజ ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం కదా, సో ఈ కంట్రీస్ కావచ్చు లేదా కంపెనీ కావచ్చు, సో కంపెనీస్ కావచ్చు, వీటి నుంచి సుమారుగా $1 బిలియన్ సేకరించడం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. సో సేకరణ లక్ష్యము అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫాక్ట్ ఇది ఎందుకోసం మరి ఈ $1 బిలియన్ ఉపయోగిస్తుంది అంటే అజర్బైజాన్ యొక్క ఇది ఒక ప్రైవేట్ ఇనిషియేటివ్ అండి, నాట్ బైండింగ్, ఇతర గవర్నమెంట్స్ పట్ల బైండింగ్ అయితే కాదు. సో మరి వీటిని ఎందుకోసం ఉపయోగిస్తుంటే ఒకటి చూస్తే ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో డెవలపింగ్ కంట్రీస్ యొక్క గ్రీన్ ప్రాజెక్ట్ కి, సో గ్రీన్ ప్రాజెక్ట్ కి తోడ్పాటు అందిస్తుందట. సో గ్రీన్ ప్రాజెక్ట్ కి తోడ్పాటు అందిస్తుంది. ఇంకొక లక్ష్యం ఏంటి అంటే మనకి ప్యారిస్ ఒప్పందం ఉంది, వెరీ ఫేమస్. COP21 సదస్సు 2015లో జరిగింది కదా. సో ఆ COP21 ప్యారిస్ సమ్మిట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే టెంపరేచర్ ని మనము 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ పెంచుకోవద్దని చెప్పేసి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో, అది మనకు 2% అని చెప్పేసి ఉంటుంది, బట్ ప్రిఫరబుల్ 1.5 అని చెప్పేసి ఉంటుంది. ఈ 2 లక్ష్యాల కోసం అని చెప్పేసి ఈ $1 బిలియన్ ఉపయోగిస్తుందట. ఫస్ట్ ఫండింగ్ పేరేంటి, ఆ ఫండింగ్ ఎంత సేకరణ చేయాలి, ఆ ఫండింగ్ కి ఏ కంట్రీస్ నుంచి సేకరణ చేస్తుంది, ఆ సేకరణని ఏ కంట్రీస్ కోసం ఉపయోగిస్తుంది. సో క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. అజర్బైజాన్ కంట్రీ దీన్ని సేకరణ చేస్తుంది. COP29 సమ్మిట్ మనకి నవంబర్ మాసంలో జరగబోతుంది. సో మన డిసెంబర్లో గ్రూప్ 2 కాబట్టి ఈ సమ్మిట్ మనకి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఇది ఎంత అంటే $1 బిలియన్ సేకరణ చేస్తుంది. ఏ కంట్రీస్ నుంచి అంటే ఈ శిలాజ ఇంధనాలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో కంపెనీ కావచ్చు లేదా దేశం కావచ్చు. ఎందుకోసం ఉపయోగిస్తుంది అన్నట్లయితే మనకి డెవలపింగ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తుంది. ఆ గ్రీన్ ప్రాజెక్ట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది. సో ఇది విరాళం బేస్లో ఇస్తుందండి, వాలంటరీ బేస్లో సేకరణ చేస్తుంది, విరాళం రూపంలో ఇస్తుంది, లోన్ అయితే కాదు. నెక్స్ట్ ప్యారిస్ ఒప్పందం ప్రకారము అంత లోపల టెంపరేచర్ ఉంచాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటున్నాం మనం. నెక్స్ట్ తర్వాత చూస్తే తర్వాత మనకు సో జీడిపి అని చెప్పేసి మనకి ఎకనామీలో వస్తుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో మనకి అది ఎకనామీ లోపల సర్వే లోపల వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ జీడిపి కాకుండా జీఈపి వెరీ ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ ప్రవేశపెట్టింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాఖండ్ అని చెప్పేసి జీఈపి. సో గ్రాస్ జీఈపి అంటే ఏంటి మనకి, సో గ్రాస్ ఎన్విరాన్మెంట్, సో ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రొడక్ట్ ఇండెక్స్, సో జీఈపీ ఇండెక్స్ ని ఇండియా లోపల ఆ మాటకు వస్తే ప్రపంచంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రవేశపెట్టింది. 21లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు నిన్న మనకు ఉత్తరాఖండ్ సీఎం గారు పుష్కర్ సింగ్ ధామ్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో జీఈపీ కమిటీ మనకు ఆనంద్ బర్ధన్ అని చెప్పేసి ఉంటుంది. ఆనంద్ బర్ధన్ కమిటీ సిఫార్సు మేరకు దీన్ని అమలు చేస్తుంది. సో ఆనంద్ బర్ధన్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి దీన్ని అమలు చేస్తుంది. దీని లోపల ఏముంటుంది అంటే ఆ రాష్ట్రం యొక్క జీడిపికి, సో ఎస్జిడిపికి ఈ పర్యావరణ అంశాల నుంచి ఎంత వచ్చిందని చెప్పేసి లెక్కిస్తుంది. ఎకో సిస్టమ్ని, ఎకానమీని బ్యాలెన్స్ చేసుకోవడమే జీఈపీ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఇండెక్స్ లోపల మొత్తం 4 అంశాలు ఉంటాయండి. ఒకటి వాటర్ ఉంటుంది, అంటే మనము ఈ ఇరిగేషన్ కావచ్చు, సో దాని ద్వారా ఎంత డబ్బు వస్తుంది. నెక్స్ట్ ఫారెస్ట్ ఉంటుంది, తర్వాత సాయిల్ ఉంటుంది,
ఇంకొకటి ఎయిర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ నాలుగింటి యొక్క క్వాలిటీ ఆధారంగా ఆ జీఈపీ ఇండెక్స్ ని గణన చేస్తారు. సో ఇది వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి ప్రపంచంలో చెప్పొచ్చు. ఇవి రెండు ఆర్టికల్స్ మనకి పర్యావరణంలో గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ క్లైమేట్ చేంజ్ స్పెషల్ చాప్టర్ ఉంది కాబట్టి. తర్వాత మనం మూడో చూస్తే ఇది ఓల్డ్ ఆర్టికల్ అండి, బట్ మనకి ఆర్థిక సర్వే దృష్ట్యా వార్తల్లో వచ్చినట్టుగా మనకి హిందూ పేపర్ పేర్కొన్నది. సో ఏంటి అంటే మనకి ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో థర్డ్ చూస్తే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి మనం దీన్ని డిస్కస్ చేసినాము 3-4 టైమ్స్ ఆల్రెడీ. సో యూరోపియన్ యూనియన్ యొక్క ఇది ప్రతిపాదన. ఇది ఆర్థిక సర్వే దీన్ని విమర్శ చేసింది, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏంటంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ లోకి ఒక వెహికల్ పోతుంది అనుకోండి. ఇట్లా మీరు ఊహించుకోండి, ఒక వెహికల్ పోయినప్పుడు ఈ వెహికల్ లో మనకు ఈ అల్యూమినియం కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఉక్కు కావచ్చు, ఇవన్నీ కార్బన్ రిచ్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. కార్బన్ సంబంధిత ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి బార్డర్ దాటాలి అంటే ఈ వస్తువు లోపల ఎంత కార్బన్ ఉందో దాన్ని వీటిని ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ ట్యాక్స్ అని చెప్పేసి చెల్లించాలి, టారిఫ్ అని చెప్పి చెల్లించాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కొనుగోలు వాళ్ళు జనరల్గా సో మనకి ఇబ్బంది అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి వెరీ ఫేమస్ అని చెప్పి చెప్పొచ్చు. ఈ ప్యారిస్ ఒప్పందం ఉంది, అందులో మనకు ఈ రెస్పాన్సిబిలిటీ కార్బన్ ఎమిషన్స్ తగ్గించే రెస్పాన్సిబిలిటీ అన్ని కంట్రీస్ మధ్య సేమ్ ఉండదు, ఇండివిజువల్ బేస్లో ఉంటుంది మనకి. సో అంటే ఇప్పుడు కామన్ గోల్ మనకి ఏంటంటే 1.5 డిగ్రీస్ లోపల ఉంచాలి, బట్ మనకి ఇండివిజువల్ పరంగా చూస్తే రెస్పాన్సిబిలిటీ అనేది సేమ్ ఉండదు, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ డెవలప్ అయినాయి కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ కోసం చెప్పేసి కొన్ని మినహాయింపు మనం ఇస్తున్నాం. సో ఇక మినహాయింపు ఇవ్వకుండా ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి కంట్రీస్ దీన్ని విభజన చేస్తాయి ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజాన్ని. ఎందుకోసం అంటే మనం ఎక్కువ అల్యూమినియాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాము, సిమెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తాము, ఆ కార్బన్ రిచ్ కలిగి ఉంటుంది. సో మనం ఎక్స్పోర్ట్ చేయకుండా మనకు ఎక్స్పోర్ట్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపుతుంది ఈ రూల్ వచ్చేసి. అందుకే ఆర్థిక సర్వే విమర్శ చేసింది. సో ఇది 1 జనవరి 2026 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందట. అది మనకి మూడవ అంశం అని చెప్పొచ్చు. సో ఫస్ట్ అంశం ఏంటి అంటే క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై అజర్బైజాన్ కంట్రీ $1 బిలియన్ సేకరణ చేయాలి. డెవలపింగ్ కంట్రీస్ యొక్క గ్రీన్ ప్రాజెక్టు కోసం కావచ్చు లేదా 1.5 డిగ్రీస్ లోపల ఉంచాలని చెప్పేసి లక్ష్యానికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేసింది అజర్బైజాన్ కంట్రీ. నెక్స్ట్ జీఈపీ ఇండెక్స్ ని ఉత్తరాఖండ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది. సో ఇందులో 4 అంశాల ఆధారంగా మనకు రేటింగ్స్ అయితే ఇస్తారు. సిబిఎం అనేది యూరోపియన్ యూనియన్ యొక్క సంస్థ యొక్క ఇనిషియేటివ్. దీన్ని సర్వే తీవ్రంగా విమర్శ చేసింది. ఆనంద్ బర్ధన్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఆర్టికల్స్ ఫేమస్ అండి, బట్ ఇదొకటి మనకి రిపీట్ అయిన ఆర్టికల్. సో నెక్స్ట్ చూస్తే జాగ్రఫీలో ఒక ట్రైన్ మనకి వరల్డ్ లో ఫస్ట్ న్యూస్ లాంటి వార్తల్లో ఉంది. సో అదేంటంటే చైనా ఆవిష్కరించింది వరల్డ్ ఫస్ట్ కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్. సో కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్, కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ ఇది వరల్డ్ లో ఫస్ట్ అండి. సో ఎవరు అంటే చైనా ఆవిష్కరణ చేసింది. సో నేమ్ వచ్చేసి సెట్రోవో 1.0, సెట్రోవో 1.0 అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మనకు కార్బన్ ఫైబర్ ఫలితంగా జనరల్ గా మనకు రైలు వచ్చేసి చూస్తే ఎక్కువ ఉక్కుతోని లేదా అల్యూమినియంతో తయారు చేస్తాం మనం. సో ఆ బాడీ అయితే ఉందో సో దాంతో కంపేర్ చేస్తే కార్బన్ ఫైబర్ యొక్క వెయిట్ తక్కువ మనకి. సో తక్కువ బరువు అని చెప్పేసి చెప్పొచ్చు. ఉప్పు ఏమిటి మనకి అంటే సో లో వెయిట్ కలిగి ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే అల్యూమినియం, ఉప్పు లాంటి స్టీల్ తో కంపేర్ చేస్తే ఒకటి. సెకండ్ మనకి సో మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. వై? బికాస్ ఇన్ఫాక్ట్ మనకు తక్కువ బరువు ఉన్నట్లయితే ఇన్ఫాక్ట్ అది మైలేజ్ అయితే ఎక్కువ ఇస్తుంది. జనరల్లీ మనం చూస్తాం ఈ బండ్లు కూడా మీరు కంపేర్ చేస్తే ఈ పల్సర్ ఎఫ్జెడ్ బండ్లు టైర్స్ లావు ఉంటాయి, తక్కువ మైలేజ్ ఇస్తాయి. బట్ ఇక్కడ మన కన్సర్న్ ఏంటంటే సో ఆందోళన అనేది కార్బన్ ఫైబర్ కాస్ట్ ఎక్కువ, హై కాస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. మొత్తమే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కార్బన్ ఫైబర్ హై స్పీడ్ ట్రైన్ ప్రపంచంలో ఫస్ట్ది చైనా ఆవిష్కరణ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది. సో కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర అని చెప్పేసి మనకి సో వచ్చింది. ఇది వివాదాస్పదమైంది కాబట్టి మనకి వెరీ వెరీ ఫేమస్, లేదా దీన్ని కావడి యాత్ర అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఎందుకు ఇది ఫస్ట్ వార్తలో వచ్చింది అంటే ఈ శివ భక్తుల యొక్క వార్షిక యాత్ర, ఇది శివ భక్తుల వార్షిక యాత్ర అని చెప్పేసి ఒక 3 రాష్ట్రాలు ఉన్నాయండి. అవి యూపీ ఒకటి, ఇది ఎక్కువ వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ ఇది ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉన్నది, అండ్ మూడోది చూస్తే మధ్యప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల లోపల ఈ కన్వర్ యాత్ర జరిగే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో కొన్ని షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ యొక్క యజమానులు వాళ్ళ పేర్లు పెద్దగా రాయాలని చెప్పేసి బోర్డు మీద ఇట్లా ఎట్లా అంటే అఫ్జల్ ఖాన్ అని చెప్పేసి పెద్దగా రాయాలి. సో అఫ్జల్ ఖాన్ అని చెప్పేసి పెద్దగా రాయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఉత్తర్వులు తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వచ్చేసి స్టే విధించింది. సో ఇది ఎందుకు అంటే ఇట్లా వీళ్ళు హిందువులు, మనకి జనరల్ శివభక్తులు అంటే హిందువులు అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ షాప్ ఈ కొన్ని ఆ రూట్ లో మనకి ఈ షాపు ఇది ముర్షిదాబాద్ లాంటి ఏరియా లోపల ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో అందులో ఆహార పదార్థాలు మనకి మాంసం లాంటివి ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి సో అలా అఫ్జల్ ఖాన్ అని చెప్పేసి పేరు రాస్తే హిందూ భక్తులు ఇక్కడికి పోరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సో ఇది ఎందుకు కాంట్రవర్సీ ఏంటంటే ఇక్కడ పేరు ఎందుకు, వాళ్ళు ఆహార పదార్థాల మెను పెడితే అయిపోతుంది కదా. సో ఆ మెను చూసి వాళ్ళు వెళ్తారు, లేకుంటే లేదు. ఈ పేరు వల్ల వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే అయితే విధించింది. ఇటువంటి మనం ఎక్కువ వ్యాఖ్యానం చేయొద్దు ఇంకా. సో నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో జస్ట్ కన్వర్ యాత్ర అని చెప్పేసి ఆ రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇక్కడ 2 మనకి అంటే పెద్దగా ఒప్పందాలు వేరే కంట్రీస్ తో ఉన్నాయి కాబట్టి మనకి అఫైర్స్ కిందకి వస్తుంది. ఇండియా నేపాల్ అని చెప్పేసి ఒక ఫేమస్ ప్రాజెక్ట్ మనకి వార్తల్లో ఉంది, ఎగువ కర్నాలి. సో ఎగువ కర్నాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండి. సో ఇది మనకి నేపాల్లో ఉంటుంది. సో నేపాల్లో ఉంటుంది. ఏ రివర్ మీద అంటే మనకు కర్నాలి రివర్ మీద. సో నేపాల్ లోపల కర్నాల్ రివర్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద కట్టే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది. రన్ ఆఫ్ రివర్ అని చెప్పేసి పిలుస్తాం, పరిగెత్తే నీటి మీద కట్టే ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇక్కడ మనకు ఇన్ఫాక్ట్ ఎందుకు వార్తలో వచ్చింది అంటే ఈ ప్రాజెక్ట్ లోపల ఒక ఇండియా సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అదే IREDA సంస్థ ఒక 290 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాట. సో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల నవరత్న హోదా వచ్చింది దీనికి. ఇటీవల ఏమొచ్చింది మనకి నవరత్న హోదా. సో అన్ఫార్చునేట్లీ హిందూ పేపర్ కావచ్చు, ఎక్స్ప్రెస్ పేపర్ కావచ్చు, IRDA వచ్చేసి మనకు నవరత్న ఇవ్వకుండా మినిరత్న 1 కేటగిరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ తప్పు అండి అది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మరొకసారి క్రాస్ చేయడం జరిగింది. IRDA సంస్థకి నవరత్న హోదా వచ్చింది కాబట్టి నవరత్న కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 290 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ లోపల. అలానే ఇంతకుముందు SVJN అని చెప్పేసి సో లిమిటెడ్ కూడా ఇంతకుముందు SVJN లిమిటెడ్ అనే సంస్థ ఇంతకుముందు ఇలా పెట్టుబడి పెట్టింది. సో ఇది ఇండియా కాబట్టి మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 దేశాలకి 25 ఇయర్స్ పాటు విద్యుత్ని అందిస్తుందట. సో ఇండియా వచ్చేసి ఉన్నది ఇందులో, దాంతోపాటు నేపాల్ ఉన్నది, దాంతోపాటు బంగ్లాదేశ్ కూడా ఉంది. సో మొత్తం మీద 3 కంట్రీస్ కోసం 25 ఇయర్స్ పాటు హైడ్రో పవర్ ని ఉత్పత్తి చేస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది. కర్నాల్ రివర్ అని చెప్పేసి పిలుస్తాం. IRDA సంస్థ ఇన్వెస్ట్మెంట్ చేసిన నేపథ్యం లోపల ఇది వార్తల్లో వచ్చింది. తర్వాత వస్తే మన నీతి ఆయోగ్ యొక్క అనుబంధ సంస్థ అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి ఉంది. ఇది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ తోని ఒక ఒప్పందం చేసుకుంది. సో దాని పేరు మనకి జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ ఒప్పందం ఎందుకు వార్తలో వచ్చింది అంటే సో ముఖ్యంగా ఈ 2 కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే అర్థం ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి వస్తాయి.
గ్లోబల్ సౌత్ అనేది జియోగ్రఫికల్ పరంగా మనం ఉపయోగించము. వై? బికాస్ ఆస్ట్రేలియా గ్లోబల్ సౌత్ లో ఉన్నప్పటికీ అంటే జియోగ్రఫికల్ పరంగా చూస్తే అది మనకు డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి దాన్ని గ్లోబల్ సౌత్ కింద తీసుకోము. ఇది ఒక ఆర్థిక పదజాలం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కోసం అని చెప్పేసి ఈ ఇన్నోవేషన్ ఆవిష్కరణ కావచ్చు, నవకల్పన కావచ్చు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేధా సంపత్తి విషయంలో వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ని రూపొందిస్తారట. ఎవరు? WIPO సంస్థ అండ్ AIM సంస్థ అని చెప్పేసి. కాబట్టి మనకి ఇది వార్తల్లో వచ్చింది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ అనుబంధ సంస్థ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ను WIPO సంస్థ ఒప్పందం చేసుకునే వారు నవకల్పనలు మేధా సంపత్తి విషయంలో కొన్ని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ లోపల చూస్తే సో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కార్యక్రమాల లోపల ప్రభుత్వ ఉద్యోగులు కూడా బేషుగ్గా సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బేషుగ్గా పాల్గొనవచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు చేసింది. 1966 లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది బ్యాన్ విధిస్తే 2024 లో ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ 66 అంటే మనకి ఎంత వస్తుంది? 58 ఇయర్స్ వస్తుంది. లేదు కానీ సో 58 ఇయర్స్ అనంతరం మనకు ఇన్ఫాక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. నిషేధాన్ని ఎత్తివేత అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఈ సివిల్ సర్వెంట్స్ కండక్ట్ రూల్స్ అని చెప్పేసి 1964 లో ఉంటాయి. 64. సో సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ అంటే ప్రవర్తన నియమావళి అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము సివిల్ సర్వెంట్స్ ఎవరు కూడా పొలిటికల్ పార్టీ లోపల ప్లస్ అనుబంధ సంస్థ లోపల అధికారికంగా పాల్గొనవద్దు అని చెప్పేసి వీళ్ళు దీంట్లో చెప్పారు. ఇప్పుడు RSS సంస్థ వచ్చేసి పొలిటికల్ పార్టీ యొక్క అనుబంధ సంస్థ కాదు కాబట్టి పాల్గొనవచ్చు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు